ప్రపంచాన్ని వణికించిన 26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహావుర్ హుస్సేన్ రానాను ఎట్టకేలకి ఇండియాకి తీసుకొచ్చారు. ఈ విషయంలో భారత్ దౌత్యం ఫలించింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాశ్రయంలోనే అతన్ని లాంఛనంగా అరెస్ట్ చేసింది. అనంతరం CGO కాంప్లెక్స్ కార్యాలయానికి తరలించింది. రాత్రికి రాత్రి పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతన్ని 18 రోజుల పాటు NIA కస్టడీకి అనుమతించింది. 2008లో ముంబై ఉగ్రదాడుల్లో 166 మంది మృతికి కారకుడయ్యాడు రానా. ఎంతో ఉత్కంఠ మధ్య రానా అప్పగింత వ్యవహారం జరిగింది. అమెరికాలో బయలుదేరినప్పటి నుంచి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగటం వరకు ఏ నిమిషమైనా ఎక్కడైనా ఉగ్రదాడి జరగొచ్చనే భయాల మధ్య రానాని ఇండియాకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు హోం మంత్రిత్వ శాఖ 24 గంటల పాటు కునుకు లేకుండా పనిచేసింది. ఎందుకంటే అమెరికా భారత్ మధ్య జరిగిన తహావుర్ రానా అప్పగింత ప్రక్రియ సజావుగా సాగకపోతే భవిష్యత్తులో భారత్కు ఇలా ఉగ్రవాదుల్ని అప్పగించే విషయంలో అమెరికా వెనుకడుగు వేసే అవకాశం ఉంది. అందుకే భారత్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంది. రానాని తీసుకొచ్చే విమానం నెంబర్ కూడా మార్చేసింది. ఆ విమానానికి ఓ డమ్మీ కోడ్ పెట్టింది. గల్ఫ్కి చెందిన విమానంగా G550 అనే డమ్మీ కోడ్ ఇచ్చింది. అంతేకాదు దీని ట్రాకింగ్ని కూడా అందరికీ ఇవ్వలేదు. ఓ సరుకు రవాణా విమానం అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దారి మళ్లించి పాలెం తీసుకొచ్చారు. భారతదేశానికి తిరిగి వస్తున్న విమానంలో రానా మధ్యలో కూర్చున్నాడు. అతని చుట్టూ ఉన్న అన్ని సీట్లపై NSG కమాండోలు కూర్చున్నారు. ఆ తర్వాత సీనియర్ NIA అధికారులు ఉన్నారు. దిగిన వెంటనే NIA US అధికారుల మధ్య సంతకాల ప్రక్రియ పూర్తి చేశారు. అలా రానాని పూర్తిగా ఇండియాకు అప్పగించింది అమెరికా. రానా తన స్నేహితుడు తోటి జిహాదీ దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి నవంబర్ 19, 2008 ముంబై నుంచి బయలుదేరాడు. సరిగ్గా దాడులకి వారం ముందు ఇండియా నుంచి వెళ్ళిపోయాడు. అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్కి ఇన్నాళ్లు పట్టింది. భారత్ అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం రానాను అమెరికాలో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు 2023 మే 16న అతని అప్పగింతకు ఆదేశించింది. ఆ తర్వాత రానా చాలా కోర్టుల్ని ఆశ్రయించాడు. అవన్నీ తిరస్కరణకి గురయ్యాయి. చివరికి ట్రంప్ ఆదేశాలతో రానా అప్పగింత సజావుగా సాగింది. రానా హెడ్లీ ఈ దాడుల స్కెచ్ గీశారు. తనని తాను ఓ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుంటూ ముంబైలోని పోవే హోటల్లో దిగాడు. కొన్ని ప్రాంతాల్లో కూడా సంచరించాడు. ఉగ్రవాద సంస్థలకు ఏర్పాటు చేసేందుకు అతడు ఈ ప్రాంతాల్లో తిరిగినట్లు NIA అనుమానిస్తోంది. ఇలా లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్కి చాన్నాళ్లుగా రానా సేవలు అందిస్తూ వచ్చాడని NIA గుర్తించింది. తహావుర్ రానా పాకిస్తాన్ జాతీయుడు. 1990లో కెనడాకు వలస వెళ్లటానికి ముందు పాకిస్తానీ సైనిక మెడికల్ కోర్లో పనిచేశాడు. అక్కడ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. కెనడా నుంచి అమెరికాకు వెళ్లిన రానా షికాగోలో కార్యాలయం తెరిచాడు. తన సంస్థ ద్వారా హెడ్లీ ముంబైలో గూఢచర్యాలకి పాల్పడడానికి అవకాశం కల్పించాడు. అతడికి ఇచ్చిన సమాచారంతోనే ఉగ్రవాదులు తమ లక్ష్యాల్ని ఎంచుకున్నారు. ఉగ్రదాడులకి ముందు రానా భారతదేశంలో పర్యటించారు. అతడు ఉత్తరప్రదేశ్లోని హపూర్, ఆగ్రాతో పాటు ఢిల్లీ, కొచ్చి, అహ్మదాబాద్, ముంబైల్లో తిరిగాడు. అతడి భార్య సామ్రాజ్ రానా కూడా ఈ పర్యటనలో ఉంది. ముంబై దాడుల కుట్రదారుడిగా భారత్ ఆధారాలు ఇవ్వటంతో రానాని 2009 అక్టోబర్లో చికాగోలో FBI అరెస్ట్ చేసింది. అయితే అతను ఇందులో ప్రమేయం లేదని కేసు నుంచి తప్పించుకున్నాడు రానా. 2011లో మరో కేసులో అతడు అరెస్ట్ కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి భారత్ అతడి కోసం ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు ఇండియాకి తీసుకురాగలిగింది. ముంబై ఉగ్రదాడికి ఎలా పథకం రచించారు, అందులో పాకిస్తాన్ ప్రమేయం ఎంత అనే విషయాల్ని కూపీ లాగబోతున్నారు అధికారులు. 18 రోజుల విచారణ అనంతరం కోర్టు ఛార్జ్ షీట్ సమర్పిస్తారు. ముంబై దాడుల కేసుల్లో భారత్లో విచారణ ఎదుర్కొంటున్న 3వ నిందితుడిగా రానా నిలవనున్నాడు. అంతకుముందు అజ్మల్ కసబ్, జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జిందాలు విచారణని ఎదుర్కొన్నారు. కసబ్ను ఇప్పటికే ఉరితీశారు. రానాని తిహార్ జైల్లో ఉంచేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.